అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క డిసెంబర్ నెల కొత్త పెన్షన్ అయితే రానుందండి. అయితే గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద ఈ యొక్క ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ అనేది అయితే అందించబోతుందండి. అయితే దీనికి సంబంధించి మనకి ఈ యొక్క పెన్షన్ అనేది ఎప్పుడు పంపిణీ చేస్తారో దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఎప్పుడు పంపిణీ చేస్తారో ప్రతిదీ కూడాని. అయితే అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి తాజా అప్డేట్స్ అన్నీ కూడా మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం. అయితే మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి వృద్ధులు వితంతులకి 4016 రూపాయలు, అలాగే దివ్యాంగులకి 6016 రూపాయలు అనేవి అయితే ఇవ్వనుందండి. ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేసిందనమాట. మొత్తంగా ఈ యొక్క పెన్షన్ సంబంధించి మనకి ఏటా 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేసిందండి. దీన్ని బట్టి చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ నిధులు విడుదలపై అయితే కసరత్తు చేస్తుందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు అనేవి అయితే జమ అవుతాయండి. సో ఖచ్చితంగా అర్హుల ఖాతాలో మీ యొక్క పేరు అనేది అయితే ఉండాలి. అలాగే ఎలిజిబిలిటీ ఉంటేనే మీ యొక్క డబ్బులు అనేవి అయితే మీ యొక్క ఖాతాలో అయితే జమ అవుతాయండి. అయితే దీనికి సంబంధించి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులు అయితే వేస్తుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి భావించి మనకి త్వరలో పంచాయతీ ఎలక్షన్స్ అయితే రానున్నాయి. ఆలోపు కూడా మనకి ఏంటంటే ఈ యొక్క చేయూత పెన్షన్ సంబంధించి నిధులు అనేవి అయితే విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందండి. సో దీనిపై కూడా మనకి రేపు ఎల్లులోగా అధికార ప్రకటన అయితే రానుందండి. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.